ఇప్పుడు యేసయ్య మాట, యేసయ్య వచ్చిన తర్వాతే తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఆయన భక్తులను ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువు రాకపోతే దేవుడి గురించే తెలియదు ఎవరికి. దేవుడు ఇలాగ ఉంటాడు అని ఎవరి ద్వారా తెలిసింది? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆయన బయలుపరిచింది ఎవరు? అద్వితీయ కుమారుడు. ఎవరిని బయలుపరిచాడు? తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచింది అద్వితీయ కుమారుడు. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు తండ్రిని బయలుపరిచాడు, తండ్రిని అందరికి కనబడేలాగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు చాలా మంది శిష్యులు అడుగుతారు. ఒక శిష్యుడు అంటాడు, తండ్రిని మాకు చూపించు అని. అంటే ఆయన యొక్క అని తండ్రిని చూపించాడు. వాడు కోరుకున్నది, ఆయన కోరుకున్నది ఏంటంటే ఇలా రెండు చేతులు ఇలా ఊపేసో లేదా చెయ్యి ఊపేసో తండ్రిని చూపించాలి. ఇప్పుడు కానీ యేసుక్రీస్తు వచ్చింది అలాగా అన్ని చేతులతోనే రెండు గార్డెన్ విద్యలు చేసి దేవుడు చూపించడానికి, దేవుడిని పరిచయం చేయడానికి రా. అందుకని ఏమన్నాడు ఆయన? నన్ను చూస్తున్నావు, ఇంకా తండ్రిని చూపించమంటారు. నన్ను చూస్తున్నావుగా, నేనేం తండ్రిని అనట్లేదు. ఆయన నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. నేనే తండ్రిని అన్నాడా? మరి ఏమన్నాడు అంటే అయితే ఏంటి అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటే నేనే తండ్రిని అనలేదు. కానీ ఆయన ఏమన్నాడు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అన్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు, ఒకే రూపంలో ఉన్నారు. ఒకే రూపమా? భౌతిక రూపమా? ఒకేలాగా ఉంటారు. భౌతిక రూపమా? భౌతిక రూపం కాదు. మరి నన్ను చూస్తే తండ్రిని చూసినట్లంటే అర్థం ఏంటంటే అప్పుడు దాకా ఆయన చేసిన కార్యాలు, అప్పుడు దాకా ఆయన చూపించిన ప్రేమ, అర్థమైందా? ఆయనలో నుంచి వచ్చిన లక్షణాలు చూసేది. అది చూడాల్సింది ఏంటి? ఆయన రూపాన్ని కాదు, యేసుక్రీస్తు రూపాన్ని కాదు మనం చూడాల్సింది. ఏంటి చూడాల్సింది? ఆయన గుణ లక్షణాలు చూడాలి, ఆయన గుణ లక్షణాలు. అందుకనే నన్ను చూస్తున్నావు, తండ్రి చూస్తున్నట్లు అనేసరి చాలా మంది ఏమనుకున్నారు, నేను చెప్పాడు చెప్పకనే తండ్రే యేసులాగా వచ్చాడని చెప్తున్నాడు అంటారు. పోరా, అలా అయిపోయింది. ఇక్కడ అంటాడు కదా, అంతేనే ఎక్కువ మాట. తండ్రి మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేశారు. తండ్రి ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. మనం ఆయనలో ఉండాలి. మనం తండ్రిలో ఉండాలి, తండ్రి మనలో ఉండాలి. అప్పుడు ఏమవుతాం? మనం కూడా తండ్రులమేగా. అయిపోతావా లేదా? అంటే ఏ తండ్రి అంతే కదా. అదే అది అదిద్దంట, అది పక్కన పెడతారు. ఎందుకు? కాంట్రవర్సీ. ఇది చెప్తే లోకమంతా హర్షించదు. ఎందుకు? లోకానికి మొత్తం ఏ అలవాటు చేశారు? సరే పక్కన పెడతాం. అయితే యేసుక్రీస్తు వచ్చిన దేవుడు బయలుపడ్డాడు. సరే, అంతకుముందు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే బయలుపడ్డాడు. అంతకుముందు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే బయలుపడ్డాడు. అంటే ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. ప్రవక్తల ద్వారా దేవుడు చేసినటువంటి పురాతనమైనటువంటి ఒక పద్ధతి, ఒక విడుదల కార్యక్రమం చేశాడు. ఏం చేశాడు? విడుదల. విడుదల అంటే ఎక్కడ? ఏం విడుదల? ఏమి విడిపించడం? పాత నిబంధనలో బాడీ ప్రజెంట్, బాడీ ప్రజెంట్ అర్థమైంది. అంటే
మనకు అన్నీ తెలిసినట్టు ఉంటుంది, కానీ ఏం తెలియదు. అర్థమైందా? అందరికీ తెలిసినట్టు ఉంటుంది. హరి అసలు కొంతమంది అంటారు వాళ్ళకున్నంత బైబిల్ జ్ఞానం ఎవరికీ లేదనుకుంటారు. వాళ్ళు ఎలాగైనా ఉన్నది, కానీ ఎదుటోళ్ళకి వాక్యాన్ని అలా చెప్పేసి, అంటే మర్మం చెప్పినట్టుగా, ఒక మర్మం చెప్పినట్టు, లేదంటే ఎంతో కాలంగా ప్రార్థించి 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 అద్భుతమైనటువంటి కార్యాలు చూసి 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 ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క మహిమ నా చుట్టూతోనే ఉంది అనే భ్రమలో ఉంటారు కదా. అది నేను స్టేటస్ వస్తుంటే మా వాళ్ళు కొంతమంది ఉన్నారు చుట్టాలు, వాళ్ళు మన ప్రార్థన, వాళ్ళు ఆదివారం ఆరాధన అంటే వాళ్ళు పట్టదు. అసలు ఆదివారం వాళ్ళు అంటే అస్సలు గిట్టదు, అస్సలు గిట్టదు. వాళ్ళు పెడతారు వాక్యాలు, అబ్బా నిజంగా మనతో నిజంగా తప్పులో ఉన్నామేమో అని అనిపిస్తారు. ఇన్ని వాక్యాలన్నీ ఇంత మర్మం ఉంది, అసలు యేసుక్రీస్తు ఏంటి అనే గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి రకరకాలుగా అందుకనే అడిగింది విడుదల. దేవుడు విడుదల చేశాడు ఎవరిని? ఇశ్రాయేలు. విడుదలకి దేవుడు ఏం చేశాడు? ఏం చేయించాడు? మోషేను పంపించి ఏం చేశాడు? మాట హృదయాన్ని కఠినపరిచి పాస్ ఓవర్ అనే ఒక కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటిది? పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటి? దానికి ఒక ఆయన అర్థం చెప్పాడు. పాస్ ఓవర్ అంటే అందరికి పంపించబడతారు. నాకు అర్థం కాదు. అదే పాస్ అంతే, పాస్ ఓవర్. అదే యేసుక్రీస్తు అలా చేశాడు. ఆయన రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ద్రాక్షారసంలో ముంచి శిష్యులకు ఇచ్చాడు. అందుగా ఆ సేవకుడు పాస్ ఓవర్ అంటే ఏదో అప్పిటిమేనంట, అంతేనండి. తినకూడదంట. ఎవరితో వచ్చింది డిస్కషన్ అంటే విడుదల కార్యక్రమం. అంటే పస్కాను వధించాలి. ఎందుకు పస్కాను వధిస్తున్నావు అని అంటే ఇజ్రాయెల్ ప్రజల విడుదలకు సూచనగా. ఇజ్రాయెల్ ప్రజలకు విడుదల అన్నమాట. అంటే వాళ్ళు దాటి వెళ్ళిపోవటం. దేన్ని దాటి వెళ్ళిపోవటం? ఐగుప్తు అనే లోకాన్ని, ఐగుప్తు అనే పాపాన్ని, ఐగుప్తు అనే శాపాన్ని. ఐగుప్తులు మన శాపం అనుభవించారు వాళ్ళు. ఐగుప్తులు వాళ్ళు దేవుడు లేకుండా జీవించారు కదా, ఐగుప్తులు కష్టాలు అనుభవించారు కదా. కాబట్టి వాటన్నిటిని దాటిపోవడానికి గుర్తే పస్కా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ. అందుకనే మనకు వాక్యము చదువుతుంటే దేవుని ఆత్మ సహాయంతో అర్థం కావాలి. అర్థమైంది? వాక్యం చదువుతుంటే దేవుని ఆత్మ సహాయంతో అర్థం అవ్వాలి. దేవుడే తన ఆత్మ ద్వారా మనకు అర్థం ఇస్తాడు. మనం తెలుసుకోవడం వేరు, అంటే అర్థం తెలియజేస్తాడు. అలా తెలుసుకోవడం వేరు, ఆ తెలుసుకున్న దాన్ని అనుభవించుకోవడం వేరు. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు, కానీ మళ్ళీ ఏం చేయాలి? దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. అది కొరవడింది కాబట్టి ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేశారు.
చాలా ఏళ్ళ తర్వాత దేవుడు ఏం చేశాడు, తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన అంటే ఇప్పుడు పస్కా గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన ఏ గొర్రె పిల్లగా వచ్చాడు? పస్కా గొర్రె పిల్ల. అంటే అంటే మనల్ని అంటే మనం దాటింప చేయడానికి మనల్ని దాటింప చేయడానికి వచ్చినటువంటి గొర్రె పిల్ల. ఎక్కడి నుంచి? లోకం నుంచి పరలోకానికి, లోకం నుంచి పరలోకానికి దాటాలి. ఎక్కడ ఎలా దాటాలి? గొర్రె పిల్లను తీసుకొని గొర్రె పిల్లను దాన్ని స్ఫురించి దాన్ని పట్టుకొని దాన్ని దాటి, ఇప్పుడు వాళ్ళు పస్కాలు తీసిన తర్వాత ఇజ్రాయేల్ వాళ్ళు ఐగుప్తు నుంచి ఎక్కడికి దాటిపోయారు? కనానుకు దాటిపోయారు. కనానుకు పోయారు. ఎక్కడికి పోయారు? కనానుకి. కనాన్ అంటే ఎక్కడ? పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నాడు దాన్ని దేవుడు. పాలు తేనెలు అంటే సుఖము, శాంతి, తిండి, కష్టము, నష్టము ఏమీ లేనటువంటి ప్రశాంతమైనటువంటి స్థలంలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం దాటిపోతానికి మనము యేసుక్రీస్తు అనేటటువంటి గొర్రె పిల్ల దగ్గర ఉన్నాం. అంటే మనం ఆలోచించాలి, ఈ గొర్రె పిల్లను దాటిపోవాలి అంటే ఆ గొర్రె పిల్లను మనం తీసుకోవాలి. ఇప్పుడు తండ్రిని చూస్తున్నాం. మనం చూస్తే మనం ఇంకా తండ్రిని చూపమంటావేంటి అనే మాటకి మనం ఎలా మనం తీసుకొని మనకు అన్వయించుకోవాలి దాన్ని. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఏ విధంగానైతే క్రీస్తు లోకానికి కనపడ్డాడో ఆ విధంగా మనము లోకానికి కనపడ్డాం. క్రీస్తు లోకానికి ఎలా కనపడ్డాడు? ఎలా కనపడ్డాడు లోకానికి? కొందరికేమో ఆయన తప్ప నీతిమంతుడు లేడు అన్నట్టు కనపడ్డాడు. ఆయన పరిశుద్ధుడు అన్నట్టు కనపడ్డాడు. ఆయన యథార్థపరుడు అన్నట్టు కనపడ్డాడు. ఆయన ఉన్నదన్నట్లుగా మాట్లాడతాడు అని కనపడ్డాడు. కొందరికి దయ్యం పట్టిన వాళ్ళలాగా కనపడ్డాడు. కారణం ఏంటి? ఆ మాట ఎవరంటారు? ఎవరైనా అనగలరా? మామూలులోనైనా సరే అనగలరా? దయ్యం పట్టిన వాళ్ళని మామూలులోనైనా అనగలరా? అనలేదు. ఎవరినైనా ఒక వ్యక్తిని ఆ మాట అనాలంటే అది ఆలోచించాలి. అలాంటిది ఏ ఆలోచన లేకుండా ప్రభువుని నువ్వు దయ్యం పట్టినవాడు అని చెప్పి అన్నారు. కారణం ఏంటి అంటే, వాళ్ళు చేసే దయ్య పనులు వ్యతిరేకించాడని చెప్పి తిరుగుబాటు చేయడం. ఈరోజు లోకంలో అనేక మంది అలాగే చేస్తూ ఉంటారు. అంటే మనము క్రీస్తును కనపరిచేలాగా మనము ఈ లోకంలో ఉండాలి అంటే క్రీస్తు యొక్క వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. క్రీస్తు యొక్క ఆత్మ మనలో సమృద్ధిగా ఎదగాలి. క్రీస్తు ఆత్మ మన ఆత్మతో వర్ధిల్లాలి. అంటే మన ఆత్మ క్రీస్తు ఆత్మ సహాయంతో వర్ధిల్లాలి. దేవునాత్మ సహాయంతో వర్ధిల్లాలి. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి బలలో చేతులు వేయటం. బలలో చేతులు వేయటం అంటే ఏదో తినటం తాగటం కాదు. దానికి చాలా చూడండి, చాలా జాగ్రత్తగా ఏముందంటే ఇక్కడ 1 కొరింథీ 11వ అధ్యాయం 1 కొరింథీ 11:29 చూడండి. ప్రభు శరీరమని వివేచింపక ఇది త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. అది చాలా ఉంటుంది. ప్రభు శరీరమని వివేచింపక అంటే మనకి ఇప్పుడు ఏం కావాలి? వివేచన కావాలి. దేనికి? బల్లలో చేతులు వేయాలి. అంటే బల్ల ఏంటి? బల్ల మీద ఏముంది? ప్రభు యొక్క శరీరం ఉంది, ప్రభు యొక్క రక్తం ఉంది.
అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. లోపలికి వెళ్తే మనం వాక్యం లోపలికి ఏముందంటే, అంటే దాని లోతైన విషయం. ఆ శరీరాన్ని ఒకవేళ మనము పొరపాటున ఆ శరీరంలో పాల్పంచుకుంటే ఆ శరీరాన్ని చీల్చిన వాడితో సమానం. అర్థమైందా? శరీరంలో మనం పాల్పంచుకుంటున్నామంటే దాని అర్థం వివేచించి తీసుకోవాలా, మనం పరీక్ష చేసుకొని తీసుకోవాలా. అలా కాకుండా ఏం పర్వాలేదు అని చెప్పేసి తీసేసుకున్నాం అనుకో, ప్రభువుని ఎవరైతే ఆ శిలువ మరణం శిక్ష విధించారో వాళ్ళతో సమానం అవుతాం. అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు శరీరం అని వివేచించి దాన్ని తీసుకోవాలా. అది వివేచించుకుని మనం తీసుకున్నాం అనుకో, కింద అనేక మనం మాట్లాడతాం. అందువల్ల మీలో అనేకులు రోగులు, బలహీనులు, విమర్శించుకున్నాయనరా తీర్పు పొందకపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐగుప్తులో నుంచి పస్కాలు చేసి ఇజ్రాయేల్ అందరూ నడిచారు. అక్కడ వాళ్ళకి తెలీదు ఇది గొప్ప విడుదల ఇస్తుంది మనకి అని వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు? మళ్ళీ ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహాలని పూజించాలని చెప్పి విగ్రహాలను చేసుకున్నారట. అవునా? చేసుకున్నారా లేదా? దేవుడు ఏం చేశాడేమో దాటించాడు. వీళ్ళేం చేశారు? ఏ ప్రాంతాన్ని అయితే దాటి వచ్చారో ఆ ప్రాంతంలో ఉన్న వాటిని మరలా తయారు చేసుకొని పూజించడం ప్రారంభించారు. ఈ లోకంలో ప్రజెంట్ క్రైస్తవ్యం కూడా అంతే ఉంది. బలలో పాల్పంచుకున్నారు, క్రీస్తు శరీరమని పాల్పంచుకోవట్లా, ఇది ఒక ఆచారంగా ఉంది అని చెప్పి తీసుకుంటారు. అంటే క్రీస్తు శరీరమని వివేచించాలి. మనం వివేచన కావాలి అంటే దేవుని ఆత్మ చేత అభిషేకం, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం విమర్శ చేసుకోవాలి. ఆ బలలో పాల్పంచుకోవాలి. ప్రభు శరీరం అది మామూలు విషయం కాదు. ప్రభు శరీరం పరిశుద్ధమైనది. అంటే పరిశుద్ధమైన రక్తాన్ని స్రవింపజేసింది. ప్రభు శరీరము పరిశుద్ధమైన రక్తాన్ని స్రవింపజేసింది లోకం మీద. ఆ రక్తము విశ్వాసాన్ని బట్టి క్రీస్తు యొక్క ఆత్మరూపంలో ఆ శరీరము, ఆ యొక్క రక్తము క్రీస్తు ఆత్మరూపంలో మనలో నివాసం ఉండాలి. అందుకనే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే, క్రీస్తు ఆత్మ వస్తే ఏమవుతుంది అని అంటే శ్రమ పడటానికైనా, కష్టాలు పడటానికైనా, ఇబ్బంది పడటానికైనా, దేనికైనా నీకు నిలబడుతుంది. దేనికైనా అది నిలబడుతుంది. ఆ శరీరం ప్రభు శరీరం, ప్రభు ఆత్మ, అంటే ఆ ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరమైనటువంటి అంటే క్రీస్తు ఆత్మ. అంటే ఆ ఆత్మలు ఏమున్నాయి? క్రీస్తు ఆత్మ అంటే ఏంటి? అన్ని భరించినటువంటి ఆత్మ. ఆత్మ మనలోనికి వస్తే ప్రభు శరీరం వివేచించేటటువంటి జ్ఞానం వస్తుంది. ఇది ప్రభు శరీరం ఇది. ఎందుకంటే ఆత్మ మనలో ఉంటే మనము లోకరీతిగా ఉన్నా కూడా మనల్ని బలలో పాల్గొంచుకునేలాగా చేయదు. లోకరీతిగా ఉంటే దాన్ని ఆ స్థితిని మార్చి బలలో పాల్గొంచుకోవడానికి దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తారు. కాబట్టి వివేచించాలి. ఈ మాటను బట్టి మనము బలలో చేతులు వేయబోతున్నాము. ఆదివారము అందరూ ఆరాధనలు మన అందరితో కలిసి ఆరాధనలు ఉంటాయి. కాబట్టి వివేచించి ప్రభు యొక్క శరీరం అని వివేచించి దానిలో చేతులు వేయడానికి తాపత్రయపడతాం. అందుకు సిద్ధపడతాం. ఈ రాత్రి ప్రార్థనలో సిద్ధపడతాం. కాబట్టి మాటలు బట్టి చాలా జాగ్రత్తగా తీర్చుకోవాలి. దాటివేయబడ్డాం. మనం లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి దాటివేయబడ్డాం. దాటివేయబడ్డామని గుర్తే బలారాధన. ప్రభు అందరికీ పంచిచ్చాడు. ఇంకా మీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇందులో. బల్లారాధన వలన ప్రేమను కనపరుస్తున్నాం, ప్రేమను చూపిస్తున్నాం. ఒకరంటే ఒకరు ప్రభువులో ప్రేమించుకునే ఆత్మ నడిపింపుతో మనం ఉండబోతున్నారు. అందుకనే శిష్యులందరితో ఆయన అన్నాడు,
నేను మీకు చేసినలాగున మీరు కూడా ఇతరులకు మీరు కూడా ఒకరినొకరు చేసుకోవాలి. ఇలా ఏం చేశాడు ఆయన? కాళ్ళు కడగనక్కర్లేదు, పోనీ ప్రేమించాలి కదా. కాళ్ళే కడగనక్కర్లేదు, ఆయన అడిగాడు కదా. ఒక మాదిరి అన్నమాట, అంటే తగ్గింపుకు మాదిరిగా ప్రభు అక్కడ కార్యం చేశాడు. అఫ్కోర్స్ మనం కూడా చేయొచ్చు, తప్పులేదు. విశ్వాసులు ఒకరి కాళ్ళు ఒకరి కడుపులో తప్పులేదు. అలాగే అంటే అందులో ఉన్నటువంటి అర్థాలు అన్నమాట. బల్లారాధన ప్రేమ, అందులో వారి యొక్క త్యాగం ఉండాలి. లోకం కొరకు వారి యొక్క విశ్వాసం, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలి. ప్రభు ప్రాణం పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి సమయం అది. కాబట్టి ప్రభు ప్రాణం పెడితేనే మనం ఈరోజు బల్లారాధన చేయగలుగుతున్నాం. ప్రభు శరీరమును వివేచించి, ప్రభు యొక్క రక్తమును వివేచించి మనము ఆయన సన్నిధిలో జాగ్రత్తగా బల్లలో పాల్పంచుకోవడానికి సిద్ధపడతాం. కాబట్టి ఈ మాటలను చాలా జాగ్రత్తగా జీవించుదాం, ప్రార్థనలు చేద్దాం. వ్యక్తిగత ప్రార్థనలు చేద్దాం. అలాగే సంఘం కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా బల్లారాధన కొరకు ప్రార్థన చేద్దాం. ఒక బలలో చేయడానికి మా స్థితిగతుల్ని పెరిగిన వాడు నీవే మార్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకున్న దేవుడిని అడుగుదాం. ఈ మాటలను బట్టి మనము వివేచించుకొని బలలో చేతులడానికి తాగుపడదాం, సిద్ధపడదాం. దేవుడి మాటలు ఆశీర్వదించి తన కృపతో ఆత్మశక్తి దేవుడి తన నామాన్ని మహిమ తెచ్చుకున్న గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూప యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక.